వీడియో చేస్తున్నా. ఇంకా దాన్ని ఎలా చేద్దామంటే కదా మీ ఇష్టం. సురేష్ సెకండ్ తీసుకో. ఓకే సార్. బస్ నెంబర్ ఏమి ఉన్నాయి? పులిరాల నుంచి చెన్నై బస్కి వెళ్తారు. హైదరాబాద్ బస్ నుంచి హైదరాబాద్ టు చెన్నై బస్సులో పులిరాలో ఎక్కారు మీరు. అంతే ఇప్పుడు అది ఉంటే కనపడదు. ఇది కనపడుతుందా? దాని ఇంకోటి మీరు ఉన్నాడు పక్కన మూడు కట్టలు సార్. మిషన్ తెప్పిస్తాను సార్. వాళ్ళ సంవత్సరం పెట్టి ఏదో నాకు అనుమానం ఇంకొకటి సన్నగా ఉంది, అట్లా కొంచెం డౌట్ అవుతున్నా. అంటే ఇది 87 కదా, ఇది 87 కదా, 1,50,000 ఇది లెక్కేసుకోండి. వాళ్ళ ముందు చెప్పాం మనం, తర్వాత 10 వాళ్ళ ఎదురు పెడతాం ఆ పార్టీ కూడా. అర్థం కదా, మొత్తం ఇప్పుడు అట్లా మార్గం కట్టుకోమని కట్టుకుంటాం. రాబడిన సమాచారం మేరకు గూడూరు రూరల్ ఇన్స్పెక్టర్ గారైన దశ రామారావు గారు మరియు వారి సిబ్బంది రాజు, విష్ణు అండ్ వెంకటేశ్వర్లు అండ్ వాళ్ళ సిబ్బంది కానిస్టేబుల్స్ అందరూ కలిసి రోజు గూడూరు బైపాస్లో వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్, భారతీయ ట్రావెల్స్ బస్, దాన్ని చెక్ చేయగా వేరే ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది వాస్తవంగా. దాంతోపాటు చెక్ చేస్తూ ఉంటే అనుమానాస్పదంగా మాకు ఆ బెడ్షీట్స్ కింద బెడ్ ఉంది. దాంతో అది ట్రావెల్స్ మీన్స్ అది స్లీపర్ బస్. అది దాంట్లో బెడ్స్ కింద ఉన్నాయి. మాకు డౌట్ వచ్చింది, మామూలుకి ఏమైనా మేబీ గంజాయం అనుకున్నారంట. అవన్నీ బాగా సీల్ చేసి ఉన్నాయి. దాన్ని ఏమంటే మన వాళ్ళు అందరి సమక్షంలో ఓపెన్ చేయడం, వారి సమక్షంలో ప్లస్ ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా దాన్ని తీసుకెళ్తూ ఉంటే వారిని మనం కస్టడీకి తీసుకోవడం జరిగింది. వారిని అడిగితే వారు సరైన సమాధానం చెప్పడం వల్ల దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఏమైనా వేరే వాళ్ళు చూస్తే యాక్చువల్లీ మనీ ఉందంట. 55,87,000 55,87,080 రూపీస్. వాళ్ళు పులిరాలట్టు ఆ బస్సు హైదరాబాద్ టు చెన్నై వెళ్తుంది. వాళ్ళు పులిరాలు ఎక్కాయని చెప్పారు. పులిరాల నుంచి మేము చెన్నై వెళ్తున్నామని చెప్తారు. వారి వర్షం అది మేము బిలీవ్ కాదా లేదని మేము తర్వాత వెరిఫై చేయాలా. వాళ్ళు చెప్పేవాళ్ళు మేము గోల్డ్ కొనుక్కోవడానికి వెళ్తున్నాము, గోల్డ్ బిజినెస్ చేస్తామని చెబుతున్నారు. దాంట్లో కూడా మాకు అనుమానాస్పదం ఉంది కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా కూడా ఈ విషయంలో ఎంక్వైరీ చేస్తే మొత్తం టోటల్గా 55,87,000 ఉంది. కాబట్టి దీన్ని ఆఫీసర్స్ కూడా ఇంటిమేట్ జరిగింది. ఏమంటే మా ఎస్పీ గారు, తిరుపతి ఎస్పీ గారు, మా ఎస్పీ గారు మహేశ్వరి గారు ఇదంతా చూసి మా సిబ్బందిని అందరినీ కూడా అభినందించడం జరిగింది. ఎందుకంటే ఈ విధంగా మీరు, ఎందుకంటే మన మెయిన్ రోడ్ కాబట్టి, హైవే కాబట్టి ఇలాంటి ఇంకా ఎన్నో పోతున్నాయి, జాగ్రత్తగా చెక్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. అందువల్ల వీళ్ళందరూ కూడా, మా సిబ్బంది అందరూ కూడా రివార్డ్ రోడ్డు పెట్టడం జరుగుతుంది. ఈ మీద ఫర్దర్గా ఎంక్వైరీ చేసి ఆ మనీ గురించి మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వాళ్ళకు లెటర్ రాయడం జరుగుతుంది. తర్వాత దీని మీద ఎంక్వైరీ తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మీడియా డ్రామా రాసి అందరి సమక్షంలో రెవెన్యూ వారు, పోలీసు వారు అందరి సమక్షంలో మీడియా డ్రామా రాసి మాజర్ రాసి మనం స్వాధీనపరచడం జరిగింది. ఇద్దరమ్మ దాంట్లో మల్లేశ్వరరావు బిలాంగ్స్ టు సత్యపల్లి అండ్ శ్రీనివాస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు రూరల్ సత్యపల్లి రూరల్. ఇద్దరు వ్యక్తులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.